హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వ్లాగ్స్ 24. ఈరోజు వీడియో ఏంటి అంటే ట్రావెలింగ్ వీడియో అనమాట. ఫస్ట్ మా ఛానల్‌లో ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో. అండ్ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాను అనమాట నైటే. అండ్ మొత్తం రూమ్ మొత్తం ఖాళీ చేసేసిన. అండ్ మళ్ళొస్తా బట్ అన్నీ లేకుండా అన్నీ లోపల పెట్టేసిన అనమాట. ఈ ర్యాక్‌లలో అన్నీ పెట్టేసిన. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ 7 అయితుందనమాట టైమ్. నాకు 8:50కి ట్రైన్ ఉంది. ఇప్పుడు స్టేషన్‌కెళ్ళిపోవాలి. అండ్ ఈ వ్లాగ్ నేను ఢిల్లీ వరకు తీస్తా అనమాట. అండ్ ఢిల్లీ నుండి అది వేరే వ్లాగ్‌లో చెప్తాను నాకు తెలిసి. వేరే వ్లాగ్ చేస్తా సెపరేట్ ఢిల్లీ నుండి. నేనెక్కడికెళ్తున్నా అంటే మీ అందరికి తెలిసిందే. ప్రెజెంట్ అయితే ఢిల్లీకెళ్తున్నా అనమాట. ఎందుకెళ్తున్నా, ఏంది అని చెప్పేసి మెల్లిగా చెప్తా అనమాట లాస్ట్‌లో. అక్కడ దిగిన తర్వాత అండ్ మీకు చూపిస్తాననమాట. ఇలా ఎళ్ళాలి అని చెప్పేసి. వీలైతే రికార్డ్ చేస్తా. లేకపోతే రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. ఓకేనా? దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ చలో అండ్ మీకింకా ఏ ఏ డౌట్స్ ఉన్న కాలేజ్ గురించి నాకు చెప్పేసేయండి కామెంట్స్‌లో. నేను రిప్లై ఇస్తాననమాట. ఓకేనా? అండ్ ప్రెజెంట్ అయితే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాననమాట. ఢిల్లీ ఎళ్తున్నా అని చెప్పి. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 11 మంత్స్ అయింది. చలో ఎళ్ళిపోదాం. టైం అయిపోతుందనమాట. ఓకేనా? గైస్ ఇప్పుడే కాలేజ్ దగ్గరకొచ్చి బస్ టికెట్ తీసుకొని బస్‌లో వెళ్ళిపోతున్నా అనమాట. ప్రజెంట్ నేను పోయేది పగ్వారకి. చాలామంది ఉన్నారు బస్‌లో అయితే. అండ్ మీరు చూసుకోవచ్చు బసెస్ ఇలా ఉంటాయి ఇక్కడ. అండ్ అక్కడికి పోయిన తర్వాత గైస్ ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట స్టేషన్‌కి మీరు చూసుకోవచ్చు. అండ్ చాలా మందికి తెలియనిది ఏంటంటే అక్కడ ఎంట్రన్స్ ఉంటదనమాట. మీకు అక్కడ బోర్డ్ కనిపిస్తుంది అనుకుంటా. అక్కడ ఎంట్రన్స్ ఉంటది. బట్ ఇటు సైడ్‌కొచ్చి ఇక్కడ నుండి కూడా బయటికి రావచ్చనమాట. మీరు ఎప్పుడైనా డేలో వస్తే ఇది బస్ స్టాండ్ పక్కన సందనమాట. మీరక్కడ చూసుకోవచ్చు. మీరక్కడ చూసుకోవచ్చు. అండ్ బస్ స్టాండ్ పక్కన సందుల నుండి డైరెక్ట్ ఎళ్లి బస్ ఎక్కొచ్చనమాట. అండ్ మీరు పొద్దున వస్తే ఇట్లా ఎళ్ళడం బెటర్ అనమాట. అండ్ నైట్ వస్తే అక్కడ ఎక్కడం బెటర్. అది ఆటోస్ ఉంటాయి లేకపోతే బసెస్ ఉంటాయి అక్కడ. అక్కడ ఎక్కడం బెటర్ అనమాట. నేనైతే ప్రెజెంట్ ఇట్లనే వస్తా ప్రతిసారి. ఎందుకంటే నేను డే టైమ్‌లో వస్తా కాబట్టి. అండ్ ఇటు నుండి వచ్చి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవచ్చనమాట స్టేషన్ ముందుకి. లేకపోతే ఇక్కడ నుండైనా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? చలో ఢిల్లీ పోయిన తర్వాత దారిలో ఏమైనా కనిపిస్తే చూపిస్తా. గైస్ లోపలికి వచ్చామన్నమాట. వెయిట్ చేస్తున్నా నేను. ఇదే పగ్వార స్టేషన్ అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇది పగ్వార స్టేషన్ అనమాట. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఎల్‌పీ దగ్గరలో ఏ స్టేషన్ దగ్గర ఉంటుంది అని చెప్పి. పగ్వార బెస్ట్ అనమాట. పగ్వార చాలా దగ్గర ఉంటుంది. అండ్ ఇంకా 2 ఉంటాయి. జలంధర్ క్యాంట్ అని చెప్పేసి దాంట్లో కూడా దిగొచ్చు. బట్ అది కొంచెం దూరం ఉంటుంది. అది 10 కిలోమీటర్స్ అనమాట. కానీ ఇది ఆల్మోస్ట్ 5 చాలా తక్కువ ఉంటుంది దూరము. అండ్ మీరు అడ్మిషన్స్ తీసుకొని ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ దిగొచ్చు అనమాట. ఇక్కడ బస్సు కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇండక్షన్స్ రోజు ఎప్పుడైతే మీకు డేట్ వచ్చిందో, చాలా మందికి డేట్ వచ్చింది, అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు బస్సు కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు దాంట్లో ఎక్కేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు ఎల్పీ లోపలికి. ఓకేనా? అండ్ చూద్దాం. ఇప్పుడు టైం అవుతుందన్నమాట. ట్రైన్ వచ్చే టైం అయిపోతుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఒకవేళ మాట్లాడితే మాట్లాడతా, లేకపోతే దిగిన తర్వాత మాట్లాడతా అనమాట. ఓకేనా? గైస్ ఇందాకే లుధియానా దాటి చాలా దూరం వచ్చినాం అనమాట. అరౌండ్ 3 hours అవుతుంది. ట్రైన్ అయితే పట్టుకుండిపోయా చేసినాం దానికి. అండ్ మనం ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది ఈ వ్యూ. అక్కడ ఎక్కడ గురుద్వార ఉందన్నమాట. మనం వెళ్ళేది ఢిల్లీ అనమాట. ఈవినింగ్ చేరుకుంటాం అనమాట. 5 o'clockకి. దిగిన తర్వాత కూడా పెడతాం అంటే చూసుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట. స్టేషన్కి వచ్చినాం అనమాట న్యూఢిల్లీకి. అండ్ ఇది ఈరోజు వీడియో అయితే. అండ్ దీని పక్కనే మెట్రో ఉంటుంది అనమాట. ఇక్కడ ఇటు సైడ్ మెట్రో ఉంటుంది, ఇది స్టేషన్. అండ్ మెట్రోలో వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా.
చాలా మందికి డౌట్ ఉంటుంది మెట్రో చాలా దూరం ఉంటుంది అని చెప్పేసి, చాలా దగ్గర ఉంటుంది అనమాట. అండ్ ఇది ఇప్పటివరకు ఆల్మోస్ట్ 6 hours పట్టిందనమాట రావడానికి. ఓకేనా, ఈ వీడియో నేను వేరే స్టేషన్కి వెళ్తున్నాను అనమాట. అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, ఏ ట్రైన్ ఏంది ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి. గైస్, ఇందాకే నేను నిజాముద్దీన్ స్టేషన్కి వచ్చినా అనమాట. అండ్ అక్కడ మేము మాట్లాడలేకపోయినాం మీతోటి. ఇక్కడ చాలా ఉడుకు వచ్చింది అనమాట. అరౌండ్ 7 hours జర్నీ చేసిన తర్వాత, అందుకోసం ఇప్పుడు వచ్చి ఏసీ రూమ్లో ఏసీ వెయిటింగ్ హాల్లో కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత వీడియో చేస్తున్నా. అండ్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా అంటే పట్వారా జంక్షన్లో ఎక్కేసి ఢిల్లీకి వచ్చినా అనమాట. ఢిల్లీలో ఇక్కడ దిగేసి అండ్ నేను మెట్రోలో నిజాముద్దీన్కి వచ్చినా అనమాట. మెట్రోది క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే ఇక్కడ ఇది ఢిల్లీ కాబట్టి కొంచెం సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి, అందుకోసమే నేను క్యాప్చర్ చేయలేకపోయినా అనమాట. ఒకవేళ అండ్ మీకు ఇంకేమైనా దీనిపైన ట్రావెలింగ్ పైన ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ ఎల్పీలో అడ్మిషన్ తీసుకొని ఇప్పుడు రాబోతున్నారో ఆగస్టులో, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఎలా రావాలి, ఎక్కడ దిగాలి అని చెప్పేసి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నేను నిజాముద్దీన్లో ఉన్నా, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. హోప్ అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు హోమ్ టౌన్కి వెళ్తున్నా అనమాట. అండ్ నిజాముద్దీన్ నుండి పెద్దపల్లికి వెళ్తున్నా, పెద్దపల్లి జంక్షన్ తెలంగాణలో. అక్కడికి ఎలా వెళ్తా ఏంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట, నెక్స్ట్ బ్లాగ్. ఓకేనా, హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.